హాయ్ అండి. ఒక ఆడపిల్లగా సమాజంలో తను అనుకున్న గోల్స్ వైపు అడుగులు వేయాలి అంటే మెయిన్ ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని పేరెంట్స్ నింపకపోగా భయాన్ని ఇచ్చి వాళ్ళ లైఫ్లో ఒక మైనస్ పాయింట్ని రైజ్ చేస్తున్నారు. అదే భయాన్ని క్యారీ చేసుకుంటూ లైఫ్ అంతా తను ముందుకు వెళ్తూ ఉంటే తను కావాలనుకున్న జీవితంలోకి ఎప్పుడు వెళ్ళగలుగుతుంది? అసలు ఆ భయంలోంచి బయటికి రావాలి అన్న స్టెప్స్ ఎట్లా వేయాలి, నేను భయంలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అనే ఆలోచన కూడా చేయకుండా ఆ భయం వల్ల ఆగిపోతున్నారు. పేరెంట్స్ ఏంటంటే నా కూతురు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని మీ భయంలోనే అర్థం ఉంటుంది. కానీ మీరు ఏ భయంతో వాళ్ళని ఆపేస్తారో, అలానే ఏ భయాన్ని వాళ్ళు నింపుతారో అదే భయం వాళ్ళ లైఫ్ అంతా క్యారీ చేయాల్సి వస్తుంది. అలా ఆ భయంతో మీ దగ్గర ఉన్నప్పుడు అంత బాగానే చూసుకుంటారు, మీరే తీసుకొచ్చి పెడతారు, ఇబ్బంది లేదు అని. కానీ తను బయటికి వెళ్ళి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మీరున్నప్పుడు మీరు చూసుకుంటున్నారు, మీరు లేనప్పుడు తను బయటికి వెళ్ళాలి కదా. అలాంటప్పుడు తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోలేక తప్పుడు మార్గాలు పడుతున్నారు. మీరు లేనప్పుడు తను కూడా ధైర్యంగా మంచి మార్గంలో బ్రతకాలి అంటే మీరు ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని నింపండి, ధైర్యంగా బ్రతకడం నేర్పించండి. ఎలాంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేసుకోగలిగేలా వాళ్ళకి ధైర్యాన్ని నింపండి. నువ్వు చేయరా నాన్న, నీ వెనకాల నేనుంటా అన్న ధైర్యాన్ని ఇచ్చి, అన్న సపోర్ట్ని ఇచ్చి వాళ్ళకి కొండంత అండగా ఉంటే ఎలాంటి ప్రాబ్లంనైనా వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు. మీరున్నప్పుడు కానీ మీరు లేనప్పుడు కూడా వాళ్ళు చాలా గొప్పగా బ్రతకగలుగుతారు. సో చాలామంది పేరెంట్స్ మీ భయంతో వాళ్ళకి భయాన్ని నింపేసి వాళ్ళ లైఫ్లో అటు ఇటు వెళ్లకుండా ఆ భయంలోనే ఉండేలా ఆపేస్తున్నారు. కొంతమంది సూసైడ్స్ చేసుకోవాలన్న ఆలోచనతో అటువైపు అడుగులు వేస్తున్నారు. కానీ కొంతమంది అంత ధైర్యం చేయలేక తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. అలాంటి తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఎంతోమందిని కాపాడిన వాళ్ళు అవుతారు ప్రతి తల్లిదండ్రి ధైర్యంగా పెంచడం వల్ల. సో మీ కూతుర్ని ధైర్యంగా అండగా మీరున్నప్పుడే తనకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, నువ్వు ఏదైనా సాధించగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, తప్పుడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలోనే వెళ్తూ మనం కావాల్సిన దాన్ని మనం సాధించగలము అని నేర్పించండి. ధైర్యాన్ని ఇవ్వండి ఫస్ట్ వాళ్ళకి. మీరిచ్చే ఒక చిన్న మాట, ధైర్యాన్ని ఇచ్చే ఒక చిన్న మాటే వాళ్ళకి కొండంత అండగా ఉంటుందండి. సో ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ప్రతి ఆడపిల్లని సపోర్ట్ చేయండి, ధైర్యాన్ని ఇవ్వండి. లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలో వాళ్ళకి సపోర్టివ్గా ఆలోచించేలా వాళ్ళని మోటివేట్ చేయండి. నేను మీ అనుష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.